ఇది ఈ విధంగా విశేషమైనటువంటి శ్రావణ పూర్ణిమ ఘడియలలో మకరంలో అనగా జలములతో నిండిన భూతత్వ రాశిలో చంద్రుడుండగా పూర్ణిమ నాడు జలరాశి అయిన కర్కాటకంలో సూర్యుడు ఉండి పంటలకు మూలమైన జల వర్ష ధారలను కురిపించడం వల్ల ఈ పూర్ణిమ విశేషము కర్కాటక సూర్యుడు మకర భూతత్వ రాశిలో జలములతో ఉన్నటువంటి రాశిలో తత్వం భూతత్వం. ఆ మకరం దేంట్లో ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. అలాగే కర్కాటకం అంటే కర్కటకం దాని అసలు పేరు. చాలామంది కర్కాటకం దీర్ఘం అంటారు, కర్కటకం అది. ఆ కర్కటకంలో అది సంపూర్ణ జలరాశి, సంపూర్ణ జలతత్వ రాశి. దాని స్వభావం కూడా జలము. అందులో ఉండి ఈ నభః అంటే మేఘైరితి నఖ్యతే మేఘైరితి అన్నాడు కదా, మేఘములను తీసుకొచ్చి మేఘముల చేత వర్షించేది అని. ఇందులో విష్ణుమంత్రపూర్వకంగా యజ్ఞ ఆరాధనలు అలాగే దేవతా పూజలు, ప్రధానంగా లక్ష్మీదేవిని ఉపాసించటం.